ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్చి 14వ తేదీన అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం, అలాగే హోలీ పౌర్ణమి కూడా. ఆ రోజు రాత్రి 11 గంటలలోపు కొడుకులు ఉన్న తులారాశి వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో, అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు ఎంతో అభివృద్ధిని చూస్తారు. అలాగే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వీటన్నింటి నుంచి కూడా మీకు రిలీఫ్ అనేది లభిస్తుంది. అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో కూడా అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. అలాగే ఈ రోజున కొడుకులు ఉన్నవారు అసలు ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది, ఈ విధంగా చేయటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఈ యొక్క పరిహారం ఎలా చేయాలి, ఇటువంటి ఎన్నో అంశాలను కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మాత్రం లెట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 2025 సంవత్సరంలో 4 సార్లు గ్రహణాలు ఉన్నాయి. మార్చి 14వ తేదీన వచ్చేటటువంటి గ్రహణం మొదటి చంద్రగ్రహణం హోలీ పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథుల్లో పరిహారాలకు ప్రత్యేకమైనవిగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఏ పరిహారం చేసినా కానీ నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. ఖచ్చితంగా దాని ప్రతిఫలం మీరు పొందుతారు. పౌర్ణమి తిథి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే చంద్రగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదని, అలాగే చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదని చెప్తూ ఉంటారు. మనం కూడా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. అయితే చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లడం నిషేధించబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం గర్భాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు కూడా వెళ్ళకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో కుట్టు పని, అల్లికలు పని చేయకూడదు. గోళ్లను అసలు కత్తిరించనేకూడదు. ఇక ఇంట్లో పూజా మందిరంలో ఉన్న దేవుని విగ్రహాలను ఈ యొక్క రాశి వారు తాకకూడదు. ఈ సమయంలో మంత్రాలను పఠించవచ్చు. ఈ గ్రహణ సమయంలో వంటగదికి సంబంధించినటువంటి పనులు చేయటం కానీ, వంట పని చేయటం కానీ అస్సలు చేయనేకూడదు. అయితే ఈసారి వచ్చేటటువంటి అంటే మార్చి 14వ తేదీన వచ్చే చంద్రగ్రహణం అనేది ఇది మొదటి చంద్రగ్రహణం కూడా. మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాల్లో మార్పులతో వ్యక్తి యొక్క అదృష్టంలో కూడా మార్పులుంటాయి. వీటిల్లో సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణం ముఖ్యమైనవి. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక సూతక కాలం కూడా చెల్లదు. ఈ యొక్క చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర అమెరికా, ఉత్తర ధ్రువం, అదేవిధంగా నైరుతి యూరోప్, దక్షిణ అమెరికా, దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది. ఇక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రహణం రోజు హోలీ పౌర్ణమి కూడా రావటం జరిగింది కాబట్టి ఈ రోజున చాలా విశేషమైనదని పండితులు సైతం చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి పౌర్ణమి చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే కదా. అయితే పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకుని లక్ష్మీదేవికి విశేషంగా ధూప దీప నైవేద్యాలతో పూజ గనుక చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుకోవచ్చు. అలాగే గ్రహణం ఉన్నా లేకపోయినా దైవనామస్మరణ చేయటం అనేది ఎప్పుడూ కూడా తప్పు కాదు. ఎందుకంటే దేవతారాధన ఎంత చేస్తే అంత ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ఈ సమయంలో శివనామస్మరణ కానీ లేదా మీ ఇష్టమైన నామస్మరణ కానీ తప్పకుండా చేసుకోవచ్చు. ఇకపోతే ఏది కుదరకపోతే గనక కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజు మీరు గడపండి. అలాగే మీరు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే కనుక జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజున శివారాధన అలాగే విష్ణు ఆరాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కనుక జాతక దోషాలు, ఇకపోతే ఈ యొక్క రాశికి సంబంధించి అన్ని ఏవైతే ఉంటాయో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పౌర్ణమి అనేది స్త్రీలకు మరింత ప్రత్యేకమైన రోజు. ఉపవాసం చేసిన స్త్రీకి సంతాన భాగ్యంతో పాటుగా ఆమె జీవితంలో ఆమెకు వైదవ్యం అనేది రాకుండా ప్రాప్తిస్తుందన్నమాట. అయితే ఈ యొక్క విశేషమైన పోలిక అంటే పౌర్ణమి రోజున పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయటం వలన కూడా పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఇంతటి విశేషమైన పౌర్ణమి రోజు కొడుకులున్న ప్రతి తల్లి కూడా చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిహారాన్ని మీ కొడుకు చిన్న పిల్లవాడైనా లేదంటే పెద్ద పిల్లవాడైనా సరే ఈ పరిహారం నిర్మోహమాటంగా చేసుకోవచ్చండి. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి రావు. ధన వర్షం కురుస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ హోలీ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది అనే అంశాలను ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం.
మన సనాతన సాంప్రదాయంలో పౌర్ణమి తిథికి చాలా మతపరమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అటువంటి పౌర్ణమి తిథి నాడు చెడు శక్తి తీసేయడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటాం. ఇక పెద్దలు చెప్పినటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలు చిన్న పిల్లలైతే ఇంట్లో మారం చేయకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అదేవిధంగా పెద్దలు చెప్పిన మాట వింటారు. అలాగే పెద్దవాళ్ళైతే ధనం ఎక్కువగా సంపాదిస్తారు. వారిలో ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే చిన్న పిల్లలు బాగా చదువుతున్నా లేదంటే పెద్ద పిల్లలు అధికంగా ధనం సంపాదిస్తున్నా దృష్టి దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి. అటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు. అలాగే పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వస్తే మరింత విశేషమైనదిగా చెప్పబడుతుంది. అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలకు ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మీ పిల్లలపై ఉన్న చెడు దృష్టిని తొలగించుకోవటం మీకు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు ఎవరైతే ఉంటారో ఒకరు కానీ ఇద్దరు కానీ ఎంతమంది ఉన్నా వారిపైన చెడు దృష్టి అనేది ఉంటుందండి. మరి ఆ దృష్టిని తొలగించడం కోసం పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని పాటించాలి. ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ముందుగా మనం చూసుకున్నట్లయితే ఒక ఎర్రని క్లాత్ను తీసుకోండి. ఆ తర్వాత ఎర్రని క్లాత్ లేకపోయినా పసుపు పచ్చని క్లాత్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఎర్రని క్లాత్లో రా సాల్ట్ అంటే కల్లుప్పు అంటాం కదండి, ఆ ఉప్పును వేసేయండి. ఆ తర్వాత 2 లవంగాలు వేయండి. ఈ విధంగా ఈ యొక్క గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయటం వలన మీ కొడుకుపై ఉన్నటువంటి చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. నర దృష్టిని తొలగించే శక్తివంతమైనటువంటి ఈ యొక్క కల్లుప్పుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. లవంగాలను వేసిన తర్వాత వాటిపై కొంచెం కుంకుమను కూడా చల్లాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటన్నిటిని అంటే ఇలా చేసిన తర్వాత వీటన్నిటిని కలిపి ఒక రెడ్ క్లాత్తో ఒక మూటలాగా కట్టండి. దీనిని ఎడమ చేతితో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారి ఎడమ చేతి వైపున గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు 5 సార్లు వారి చుట్టూ తిప్పండి. దిష్టి తీసిన తర్వాత ఆ ఎర్రని క్లాత్తో మూట కట్టారు కదా, ఆ కట్టిన మూటను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేసి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోండి. అదేవిధంగా ఇంట్లోకి వెళ్ళండి. ఈ విధంగా చేయడం వల్ల మీ కొడుకు జీవితంలో ఉన్న సమస్యలు ఆటంకాలు అన్ని తొలగిపోయి మీ జీవితంలో సంతోషం అనేది చూస్తారు. సో చూశారు కదండి, మార్చి 14వ తేదీన వచ్చే పౌర్ణమి రోజు కొడుకులు ఉన్న తల్లులు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి, ఈ పరిహారం చేయటం వలన నరదృష్టి నరఘోష ఏ విధంగా తొలగిపోతాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే తులారాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.